ప్రతిభన అన్న కొద్దిగా కొబ్బరికాయలు కొట్టాడు ఎప్పుడు కొట్టేసి అయిపోయింది. కొట్టాడు కొబ్బరికాయలు కొట్టాడు. ఇక ఒకరొకరు అందరూ కొట్టాడు కొబ్బరికాయలు. అన్న ఇటు సైడ్, అన్న ఇటు సైడ్, అన్న ఇటు సైడ్, అన్న ఇటు సైడ్, సార్ ఇటు సైడ్, ఇటు సైడ్. ఓకేనా అన్నా గోపాల్ రెడ్డి మన్సాపల్లి, చంద్రశేఖర్ గోదాపల్లి, శ్యామల మల్లెపల్లి, శ్యామల ఈ స్వరూప గోపాలం, ఈ స్వరూప గోపాలం, శ్రీమాధవ్ గిర్మాపూర్, రాజదేవ ప్రసాద్ కొండాపూర్ వన్, ఈ సంతోషమ్మ కొండాపూర్ టూ, సంతోషమ్మ ఆర్ రాములు మారుపల్లి, టి వినోద్ కుమార్ అనంతసాగర్, టి వినోద్ కుమార్ అనంతసాగర్, వినోద్ కుమార్ అనంతసాగర్ టూ, టి నారాయణ ఎయిర్పోర్ట్ టూ, టి రాములు అదిలాబాద్, టి రాములు అదిలాబాద్, ఎం కృష్ణవేణి మంగాపూర్, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు యొక్క కార్యక్రమం హరితహారం యొక్క కార్యక్రమం. ఈ రోజు ఏదైతే భావితరాలకు ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ, ఒక మంచి తెలంగాణను ఇవ్వాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మొదటగా మనము బంగారు తెలంగాణ దిశగా మొదటి అడిగి వేయాల్సి ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా గత సంవత్సరాలలో కూడా చాలా మొక్కలు కూడా నాటడం జరిగింది. మొక్క ఎప్పుడైతే నాటుతామో ఆ నాటిన మొక్కను సంరక్షించుకోవడం అంత ముఖ్యం. ఎందుకంటే దాన్ని నీళ్లు పోసి ఒక సంరక్షించుకునే విధంగా ఆ యొక్క కార్యక్రమం ఉండాలి. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ ఈత చెట్లు అనేటి ఈరోజు నాటుతా ఉంటే రెండు రకాలుగా దీనికి ఉపయోగపడుతుంది. ఒకటి గౌడ సంఘాలకు సంబంధించి గౌడస్తులందరూ కూడా ఉపయోగపడే విధంగా అభివృద్ధి దిశ చెందే యొక్క మొక్క ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈరోజు వేరే మొక్కలు చాలా నాటుతా ఉన్నారు కానీ సంరక్షించే పరిస్థితి కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్న ఈ యొక్క ఎక్సైజ్ శాఖ ద్వారా నాటుతున్న మొక్కలు ఖచ్చితంగా అవి 100% సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళు కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి మొదటగా వాళ్ళకి అభినందనలు. ఎందుకంటే ఈ రోజు ప్రతి కార్యక్రమం తీసుకున్నా ఈ రోజు కేసీఆర్ గారు ప్రతి ఒక్క కార్యక్రమం తప్పకుండా మన జెడ్పీసీ గారు చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ ఒక గౌడస్తులకే కాకుండా ప్రతి కులాన్ని కూడా వాళ్ళ కులవృత్తులను గౌరవించే విధంగా ఈ యొక్క కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. దాంట్లో ఈ యొక్క గత 4 సంవత్సరాల 3 మాసాలలో మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి సందర్భంలో మనకి ప్రకృతిలో వాతావరణ కాలుష్యం ఎక్కువైపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో
వాతావరణ సమతుల్యత కాపాడుకోవటానికి సంబంధించి మన ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవటానికి చెట్లు నాటడం అనివార్యం అని చెప్పనని, నాటిన చెట్లు కాపాడుకోవటం కూడా విధిగా విద్యుక్త ధర్మంగా మనందరి బాధ్యత అని చెప్పనని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ చెట్లు నాటే కార్యక్రమంలో ఈరోజు బండ్ ప్లాంటేషన్ గాని, మరి ఈరోజు ప్రతి ఇంట్లో మొక్కలు నాటుకునే కార్యక్రమం గాని, ఇవన్నీ చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ సందర్భం. మరి ఈరోజు ఈత చెట్లు గౌడ కులానికి సంబంధించి ఒక అనుబంధం, ఒక జీవనాధారం కలిగించేటటువంటి ఆ చెట్లు కూడా మరి పోయిన సంవత్సరం మనకి ఇచ్చినటువంటి టార్గెట్ పూర్తయి మరి 4 లక్షలు పోయిన సంవత్సరం గత సంవత్సరం నాటుకోవటం జరిగింది. మరి ఈ సంవత్సరానికి టార్గెట్ 5 లక్షలు నాటుకోవాల్సింది ఉంటే మరి ఇప్పటికే 1,13,000 మనం ఈత చెట్లు నాటుకోవటం జరిగింది. మరి ఈ గ్రామంలో కూడా 3,000 చెట్లు నాటడానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజే మనం ప్రారంభించుకున్నాం. మరి ఈ చెట్లు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకుంటే అవి కూడా మనల్ని కాపాడుతాయి, మనల్ని బ్రతికిస్తాయి కూడా. వృక్షో రక్షతి రక్షిత అని చెప్పన్నారు. మన చెట్లతో అటువంటి అనుబంధం ఉంది. మనిషికి పుట్టిన నుంచి చనిపోయే వారికి చెట్టు లేకుండా మనం లేనటువంటి పరిస్థితి మన పెద్దలందరూ కూడా చెప్తారు. ఇందాక ఓ పాట కూడా మన చెట్టుకు మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఆ పాట ద్వారా మనం విన్నాం. మరి ఈరోజు గౌడ కులస్తులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం మనం పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, సాధించుకున్నటువంటి ఈ తెలంగాణలో అందరం కూడా సుభిక్షంగా ఉండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేతి వృత్తులు కుల వృత్తులని పూర్తిగా కాపాడుతున్నటువంటి సందర్భం మనం గతంలో చూసినాం. గతంలో మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి ఒక మహాకవి చేతి వృత్తులు కుల వృత్తుల మీద ఒక పాట రాస్తే ఆ పాట ప్రాచుర్యం చెంది అందరి మనసుల్లో నిలువెత్తుగా నాటకపోయిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వం కుప్పకూలిపోయినటువంటి సందర్భం కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి మనం విన్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుల వృత్తులు చేతి వృత్తులు సజీవంగా ఉండాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉండాలని చెప్పనని ఈరోజు గొల్ల కురుమలకు సంబంధించి గొర్రెలు ఇవ్వటం గాని